తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా మారుస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు డేంజర్ జోన్లోకి వెళ్ళిందా? తుంగభద్ర డ్యాం గేట్ల మాదిరిగా ఎప్పుడైనా కొట్టుకుపోయే ప్రమాదం ఉందా? ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందేనా? ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న కొంపలు మునిగే ప్రమాదం ఉందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎస్, ఇది నిజం. అయితే ఈ ప్రమాదం ఇప్పటికిప్పుడు రాకున్నా ఎప్పుడో ఒకసారి మాత్రం రావడం గ్యారంటీ అంటున్నారు గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు. రెండు రాష్ట్రాలకు గుండెకాయగా నిలుస్తున్న శ్రీశైలం డ్యాం నిర్వహణపై నిత్యం కన్నేసి ఉంచాలని హెచ్చరికలు చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఆ ప్రభావం రెండు రాష్ట్రాలపై పెనుముప్పుగా మారుతుందని అంటున్నారు కన్నయ్య నాయుడు. గతంలో కూడా తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయినప్పుడు శ్రీశైలం డ్యాం గేట్లపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో ప్రాజెక్టును పరిశీలించారు కూడా. గతంలోనే కన్నయ్య నాయుడు ప్రభుత్వాలకు ఓ రిపోర్టు కూడా ఇచ్చారు. అటు తర్వాత రెండు ప్రభుత్వాలు కూడా ప్రాజెక్టుల నిర్వహణ, గేట్ల మరమ్మతులపై అధికారులతో సమీక్షలు చేశాయి. అయితే ప్రస్తుతం పైనుంచి భారీగా వరద వస్తూ ఉండడంతో మరోమారు ముందు జాగ్రత్త చర్యగా శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు కన్నయ్య నాయుడు. ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు 10వ నెంబర్ గేటు నుంచి లీకేజీలు రావడాన్ని గుర్తించారు. 10% కంటే తక్కువగానే లీకేజీ ఉందని తేలింది. అయితే ఆ లీకేజీలతో ఎలాంటి ప్రమాదం లేదని చెప్పినా మరమ్మతులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఏటా తప్పకుండా క్రస్ట్ గేట్లకు పెయింటింగ్ వేయాలని సూచించారు. మరో 5 ఏళ్లకైనా రేడియల్ క్రస్ట్ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ఉంది. గేట్ల నిర్వహణకు ప్రత్యేక నిధులు విడుదల కూడా ఉండాలన్నారు.